వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ తో పాటుగా కిరణ్స్ అథమెటిక్ క్లాసెస్ కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 89850 కి 8985020648 కి మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా మీరు డైరెక్ట్ గా పేమెంట్ చేయొచ్చండి. పూర్తి వివరాలు కూడా దానిలో చూడొచ్చండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ చూసుకున్నట్టు లాస్ట్ వీడియో అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 160 వరకు కంప్లీట్ చేసామండి. 161 నుంచి మనం ఇప్పుడు చేస్తున్నాం. 161 అవుట్ ఆఫ్ 10 టీచర్ ఆఫ్ ఏ స్కూల్ 1 టీచర్ రిటైర్స్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ a new teacher 25 years old joins. As the result of it, average age of the teacher reduces by 3 years. Age of the retired teacher in years అని ఇచ్చాడండి. ఏజ్ ఆఫ్ ది రిటైర్డ్ టీచర్ ఇన్ ఇయర్స్. తెలుగులో చూసుకున్నట్లయితే ఒక పాఠశాల యొక్క 10 మంది ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయుడు పదవి విరమణ చేస్తాడండి. మరియు అతని స్థానంలో 25 సంవత్సరాల వయసు గల కొత్త ఉపాధ్యాయుడు చేరాడండి. దాని ఫలితంగా ఉపాధ్యాయునికి సగటు వయసు 3 సంవత్సరాలు తగ్గుతుంది. అంటే రిటైర్డ్ టీచర్ వయసు ఎంత అని అడుగుతుంది. రిటైర్డ్ టీచర్ వయసు చూడండి, 10 మంది యొక్క సగటు ఏమవుతుందండి? 3 సంవత్సరాలు తగ్గుతుందండి. 10 మంది యొక్క సగటు 3 సంవత్సరాలు తగ్గుతుందంటే 10 మందికి 3 తగ్గుతుందని అర్థం. అంటే 30 సంవత్సరాలు తగ్గుతుందండి. ఈ 30 సంవత్సరాలను కవర్ చేయాలంటే మరి ఆ పెద్ద అంటే చూడండి, పదవి విరమణ చేసిన వ్యక్తి యొక్క యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుందండి? కొత్తవాడి ఏజ్ చూడండి ఇక్కడ, కొత్తవాడు బయటకు వచ్చాడండి. కొత్తవాడు బయటకు వచ్చాడంటే ఏమవుతుందండి? -x అనమాట. ఎవరు కలిసారండి? 25 కలిసిందండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 30 అనమాట. అంటే చూడండి ఇక్కడ -x + 25 ఈజ్ ఈక్వల్ టు 30 అనమాట. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈజ్ ఈక్వల్ టు సారీ, ఇక్కడ తగ్గింది కదా, తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ పెట్టుకోండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ -30 -25 అండి. -x ఈజ్ ఈక్వల్ టు -55. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 55 అవుతుంది. ఓకే అండి, 55 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇక్కడ మైనస్ మీకు వద్దనుకుంటే మాత్రం మీరు ముందు మైనస్ అనేది సెట్ చేసుకోండి. x-25 కింద మనం తీసుకోవాలి. అయితే అర్థం కాదు కాబట్టి మనం ఆ విధంగా తీసుకోమండి. అయితే ఇక్కడ మైనస్ ఎందుకు వేసామా అంటే ఇక్కడ తగ్గింది అన్నాడు చూడండి, ఫలితంగా 3 సంవత్సరాలు తగ్గుతుంది అన్నాడండి. తగ్గుతుంది కాబట్టి మైనస్ సింబల్ యూజ్ చేసుకోవడం అనమాట. మీకు సింపుల్ గా జనరల్ గా ఆలోచించండి. అతను వయసు ఎంతో తెలియదండి. ఇప్పుడు కొత్తవాడు 25 సంవత్సరాలు చేరాడండి. చేరడం వల్ల ఏమైందండి? ఎంత తగ్గిపోయిందండి? 3 సంవత్సరాలు తగ్గిపోయింది. కానీ ముగ్గురికి కాదు 10 మందికి 13 30 తగ్గిపోయిందండి. 30 తగ్గిపోయిందంటే అర్థం ఏంటండి? వీడి కంటే అంటే ఎవరు ఓల్డ్ టీచర్ కంటే న్యూ టీచర్ అనేవాడు ఏమవుతుందండి? 30 సంవత్సరాలు చిన్న అని అర్థం అనమాట. అంటే వీళ్ళిద్దరి వయసు ఏమవుతుందండి కలిపితే మనకి 55 అవుతుంది. కాబట్టి ఆ 55 అంటే సారీ, ఈ రెండు వయసులు కలిపితే ఏమో 55 అవుతుంది. ఇక్కడ 55 ఏమవుతుందంటే సీనియర్ టీచర్ యొక్క ఏజ్ అవుతుందండి. అవునా కాదండి? 25 సంవత్సరాలు న్యూ టీచర్ అండి. నెక్స్ట్ వీడు చేరడం వల్ల 30 యావరేజ్ మొత్తం ఏజ్ అనేది 10 మంది కలిపి 30 సంవత్సరాలు తగ్గిపోయిందండి. తగ్గిందంటే అర్థం ఏంటంటే అంటే ఆ ఓల్డ్ టీచర్ కి ఈ టీచర్ కి న్యూ టీచర్ కి మధ్య డిఫరెన్స్ అనేది 30 అని అర్థం అనమాట. ఈ రెండు కలిపితే మన న్యూ టీచర్ యొక్క ఏజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 162 అండి. 6 numbers are arranged in descending order. The average of the first 5 numbers is 30 and the average of last 5 numbers is 25. The difference of the first and last numbers is అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ 6 సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడి ఉంటాయి. మొదటి 5 సంఖ్యల సగటు 30 మరియు చివరి 5 సంఖ్యల సగటు 25 అండి. మొదటి మరియు చివరి సంఖ్యల వ్యత్యాసం అడిగాడండి. మొదట ఇక్కడ చూడండి, ఇక్కడ 6 సంఖ్యలు 5 సంఖ్యలు అనమాట లెక్కేసామండి. కాబట్టి ఏం మిగిలిపోతుందండి? చూడండి, ఈ చివరి సంఖ్య మిగులుతుందండి. మిగిలినవన్నీ కూడా కామన్ గా ఉంటాయి అనమాట. అదే మీకు ఎగ్జాంపుల్ గా మనం ఏబిసిలు రాసుకున్నాం అనుకోండి, ఎంత అండి? 6 నెంబర్స్ లో ది యావరేజ్ ఆఫ్, ఇక్కడ తెలుగులో చూడండి, మొదటి 5 సంఖ్యల సగటు ఎక్కడ వరకు తీసుకోవాలండి? A+B+C+D+E వరకు తీసుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు మనకు సగటు 30 ఇచ్చాడు కాబట్టి 5 కాబట్టి ఇంటూ 5 అవుతుందండి మొత్తం కావాలంటే. అలాగే తర్వాత ఏం చెప్పాడంటే మరొక లాస్ట్ 5 అన్నాడండి. లాస్ట్ 5 ఏమవుతుందండి? ABCDEF వరకు అవుతుందండి. అంటే మొత్తం 6 సంఖ్యలు అయ్యేలా చూసుకోండి. ఇక్కడ మనం చివరి 5 మాత్రం తీసుకున్నామండి. దీని యొక్క సగటు చూసుకున్నట్టు 25 అండి ఇంటూ 5 అవుతుందండి మొత్తం కావాలంటే. ఓకేనండి, రెండు మైనస్ చేసాం అనుకోండి. మైనస్ చేస్తే సింబల్స్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సింబల్ చేంజ్ అయినట్లయితే BB క్యాన్సిల్ అయిపోతుంది, CC క్యాన్సిల్ అయిపోతుంది, DD క్యాన్సిల్ అయిపోతుంది, EE క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి?
ఏ మైనస్ ఎఫ్ మిగులుతుందండి. ఏ మైనస్ ఎఫ్ మిగిలినట్లయితే ఇక్కడ చూడండి 35 ఎంత అండి, 3 5 15 కాబట్టి 150 అవుతుందండి. ఇక్కడ 125 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి, 25 వస్తుందండి. అంటే ఏ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 25 అండి. ఏమడిగాడు చూడండి, మొదటి మరియు చివరి సంఖ్యలు వ్యత్యాసం అనండి. మొదటి మరియు చివరి సంఖ్య కదండి, వ్యత్యాసం ఎంత అండి, 25 అవుతుందండి. ఓకేనండి, సింపుల్ గా మనం ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 163 అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి and C is 40 kgs. Weight of C is 24 kgs more than A's weight and 3 kgs less than B's weight. What will be the average weight of A, B, C and D? Is D weights 15 kgs less than C అని ఇచ్చాడండి. చూడండి, ఏ బి మరియు సి యొక్క సగటు బరువు 40 కిలోలు అండి. సి బరువు ఏ బరువు కంటే 24 కిలోలు ఎక్కువ మరియు బి బరువు కంటే 3 కిలోలు తక్కువ అండి. అయితే డి కంటే సి 15 కిలోలు తక్కువ బరువు ఉంటే ఏబిసిడి యొక్క సగటు బరువు ఎంత అడుగుతానండి. సగటు బరువు ఎంత, ఇచ్చిన డేటా అంతా కూడా ముందు రాసుకునే ప్రయత్నించండి. ఏబిసి యొక్క సగటు బరువు ఇచ్చాడు కాబట్టి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకోండి. సగటు బరువు 40 కాబట్టి ఇంటూ 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బయలు 3 ఉంటుంది, ప్లస్ ఇంటూ 3 అవుతుంది. అంటే 43 ఎంత, 120 అండి. నెక్స్ట్ సి బరువు ఏ బరువు కంటే 24 కిలోలు ఎక్కువ ఉంటుంది, బి బరువు కంటే 3 కిలోలు ఎక్కువ అండి. అంటే ముందు సి ఎక్స్ అనుకోండి, ఏబిసి మనం తీసుకోండి. సి ఎక్స్ అనుకున్నట్లయితే ఏమన్నాడంటే సి బరువు ఏ బరువు కంటే 24 కిలోలు ఎక్కువ ఉంటుంది, దీనికంటే 24 కిలోలు ఎక్కువ అంటే దీనికంటే 24 కిలోలు తక్కువ కాబట్టి ఎక్స్ మైనస్ 24 అవుతుందండి. నెక్స్ట్ బి బరువు కంటే 3 కిలోలు తక్కువ ఉంటుంది, బి బరువు కంటే ఇది 3 కిలోలు తక్కువ అంట, అంటే ఇది 3 కిలోలు ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే ఎక్స్ ప్లస్ 3 అవుతుంది అనమాట. ఓకేనండి, ఆ విధంగా తీసుకోండి. నెక్స్ట్ డి కంటే సి 15 కిలోలు తక్కువ ఉంటుంది. డి కంటే, ఇక్కడ డి కూడా పెట్టుకోండి, డి కంటే సి అనేది 15 కిలోలు తక్కువ అండి. ఇది తక్కువ అంటే ఇది ఎక్కువే కదండి, కాబట్టి ఎక్స్ ప్లస్ 15 అవుతుంది అనమాట. ఓకేనండి, అయితే ఉంటే ఏ బిసిడి యొక్క సగటు బరువు కనుక్కోవాలండి. మొత్తం ఈ ఎంతమంది అండి, వీళ్ళందరి యొక్క సగటు బరువు కనుక్కోవాలండి. ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ ముందు దీన్ని ఉపయోగించి ఎక్స్ కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఏబిసి వాల్యూ చూడండి, ఏ ఎంత అండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 24 అండి, బి ఎంత అండి, ఎక్స్ ప్లస్ 3 అండి, సి ఎంత అండి, ఎక్స్ అండి, ఇజ్ ఈక్వల్ టు 120 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x అవుతుందండి. 3x మైనస్ 24 ప్లస్ 3 అంటే మైనస్ 21 అవుతుందండి, ఇజ్ ఈక్వల్ టు 120 అండి. ఇక్కడ 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 120 ప్లస్ 21 అండి, అంటే ఏమవుతుందండి 141 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 141/3 అవుతుందండి. 3తో డివిజన్ చేయండి, 3తో 3 4 జ 12 అండి, 3 7 జ 21 అండి, అంటే 47 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 47 అయినట్లయితే ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుందండి 47 మైనస్ 24 అండి. 7 నుంచి 4 మైనస్ చేస్తే 3 అండి, 7 నుంచి 4 మైనస్ చేస్తే 3, 4 నుంచి 2 మైనస్ చేస్తే 23 వస్తుందండి. ఇక్కడ 50 అవుతుంది, ఇక్కడ 47 అవుతుంది, ఇక్కడ 47 ప్లస్ 15 అండి, 7 ప్లస్ 5 అంటే 12, 1 అంటే 62 అవుతుందండి. ఇవి మొత్తం ఏజ్ మనకి. ఇప్పుడు యావరేజ్ కావాలంటే నలుగురు యొక్క యావరేజ్ కావాలి కాబట్టి ఏమవుతుందండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 50 ప్లస్ 47 ప్లస్ 62 అండి, ప్లస్ 62 బై ఏమవుతుందండి 4 అవుతుంది. మొత్తం ప్లస్ చేసేయండి, ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 2 అంటే 12 అవుతుందండి. ఇక్కడ 3 అయిపోతుంది, 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 6 అంటే 18 అవుతుందండి, 182/4 అండి. 4తో చూడండి, 4తో 4 జా 16, ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 16 అంటే 22 మిగులుతుందండి. మనకు క్యాన్సిల్ అవ్వగలిగితే అంటే పాయింట్లో రావాలి. మనం ఎక్కడ తప్పు చేసామేమో చూడండి, ఇక్కడ పాయింట్లో రాకూడదు. ఇక్కడ మనం చూడండి, ఇంగ్లీష్ నుండి తెలుగు మార్చినప్పుడు కొద్ది తప్పు అయింది. ఇక్కడ డి వెయిట్స్ 15 kgs లెస్ దాన్ సి అన్నాడండి. సి కంటే తక్కువ అండి, దానికి డేటా రాసి తెలుగులో చూసుకున్నట్టు డి కంటే సి అని ఇచ్చాడండి. ఇక్కడ సి కంటే డి 15 కిలోలు తక్కువ అనమాట. కాబట్టి ఇది ఏమవుతుందండి, ఎక్స్ మైనస్ 15 అవుతుంది అనమాట. అక్కడ మనం మిస్టేక్ అయింది, చూసుకోండి, ఎక్స్ మైనస్ 15, ఎక్స్ మైనస్ 15 అండి. ఎక్స్ మైనస్ 15 అంటే మనకి చూడండి, ఇక్కడ 47 నుంచి 15 మైనస్ చేసండి, 47 నుంచి 15 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 32 అవుతుందండి, ఇది 32. కాబట్టి ఇది కూడా 32 అవుతుంది, చూసుకోండి. 32 అయితే మన వాల్యూ మారిపోతుందండి. ఎంత తగ్గిపోయిందండి, 30 తగ్గిపోయింది కాబట్టి 152 అవుతుందండి. ఇప్పుడు 152 చూడండి, 4తో 4 3 జా 12 అంటే ఇంకా 32 ఉంటుందండి, 4 8 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 38 kgs అవుతుందండి, 38 kgs.
చూడండి తెలుగులో మార్చినప్పుడు అబ్బాయి తప్పు కొట్టేశాడు. సి కంటే డి అనమాట. సి కంటే డి 15 కిలోలు తక్కువ బరువు ఉంటే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుందండి. అదే రివర్స్ ఉంటే మాత్రం రాదు. ఓకేనా? అందుకే మీరు మ్యాండేటరీ ఏమంటే దేనిగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో ఉన్నది ఆ అబ్బాయి ఏం చేశాడంటే మనకి గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా ట్రాన్స్లేట్ చేశాడండి. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేస్తారండి. చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు గూగుల్ ట్రాన్స్లేషన్ అనేది తప్పు చూపిస్తుంది. మీరు ఒక ఏ ఎగ్జామ్ పేపర్ అనేది తీసుకున్నా సరే ఎవరు కూడా తెలుగులో టైప్ చేయరండి. అంత కూడా ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్లేట్ ఆప్షన్ ద్వారానే క్వశ్చన్ ని ట్రాన్స్లేట్ చేస్తారండి. తనకి వచ్చిన భాషను బట్టి మనము ఆ క్వశ్చన్ అనేది మోడిఫై చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అండి. కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది మనకు పూర్తిగా రాకపోయినా పర్వాలేదండి. మ్యాథ్స్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం అయితే అర్థం చేసుకోవడానికి అయితే అవుతుందండి. ఎందుకంటే అంత బాగా ప్రాక్టీస్ బట్టి ఉంటుందండి. క్వశ్చన్ సింపుల్ గానే అర్థమైపోతుంది. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రావాల్సిన అవసరం లేదండి. క్వశ్చన్ చదవగలిగి ఇప్పుడు తెలుగులో ఒకసారి చదివింది ఇంగ్లీష్ లో 2 సార్లు చదివితే అర్థమైపోతుందండి. కొన్ని సందర్భంలో ఈ తెలుగు కంటే ఇంగ్లీషే బాగా అర్థమవుతుందండి. కాబట్టి ఇంగ్లీష్ అనేది అక్కడ టెర్మినాలజీస్ అనేవి ప్రస్తుతానికి ఎవరైతే పూర్తిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నారో మొత్తం కాకపోయినా సరే టెర్మినాలజీస్ అనేవి కొన్ని తెలుసుకోకండి. తెలుసుకుంటే మనకు సింపుల్ గా ఉంటుంది అనమాట. కొన్ని సందర్భంలో ఏంటంటే తెలుగు టెర్మినాలజీ అర్థం కాదండి. ఇంగ్లీష్ టెర్మినాలజీ అయితే సింపుల్ గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు రిసిప్రోకల్ ఉందనుకోండి. రిసిప్రోకల్ అంటే మనకి ఇంగ్లీష్ లో బాగా అర్థం అవుతుంది. రిసిప్రోకల్ అంటే రివర్స్ అని అర్థం. అంటే ఇప్పుడు ఏకి రివర్స్ ఏమవుతుంది 1/a అని. అదే తెలుగులో అయితే వృత్క్రమం అంటాడండి. అంటే అసలు తెలుగు నోరు తిరగని పదం ఇప్పుడు చూడని పదం లాగా ఉంటుందండి. ఓకేనండి. అలా మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి తెలుసుకోగలగాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 164 లోకి వెళ్ళినట్లయితే దానికి ఒక డైరెక్షన్ ఇచ్చాడండి. 164 కి 165 కి 2 క్వశ్చన్స్ కి డైరెక్షన్ ఇచ్చాడండి. ఈచ్ ఆఫ్ ది క్వశ్చన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఏ క్వశ్చన్ స్టేట్మెంట్ అండ్ 2 statements 1 and 2 are given below it. You have decided whether the data provided in the statement are sufficient to answer the question. Give answer అని ఇచ్చాడండి. క్రింది ఉన్న ప్రతి ప్రశ్నలో ప్రశ్న ప్రకటన ఉంటుందండి. మరియు 1, 2 అనే స్టేట్మెంట్లు కూడా ఇవ్వబడతాయండి. స్టేట్మెంట్ లో అందించిన డేటా ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుందా అని మీరు నిర్ణయించుకొని సమాధానం ఇవ్వాలని అడుగుతున్నాడండి. అంటే మనం ప్రశ్న ఇచ్చిన డేటా అని మాత్రం సరిపోతుందో చూస్తే సరిపోతుందండి. మొత్తం క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనండి. అయితే ఆ ఆప్షన్స్ ఎలా ఇచ్చారంటే చూడండి. ఫస్ట్ ఏ ఆప్షన్ అనేది ది డేటా ఇన్ సఫిషియంట్ వన్ ఎలోన్ వాజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ వైల్ 2 ఎలోన్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ అని ఇచ్చారండి. ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి ఒకటి మాత్రమే డేటా సరిపోతుంది. ఒక స్టేట్మెంట్ మాత్రమే అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే డేటా సరిపోతుంది. అయితే ప్రశ్నకు అయితే సెకండ్ ప్రశ్నకు కాదండి, సెకండ్ స్టేట్మెంట్ అనమాట. ఇది సెకండ్ స్టేట్మెంట్ సమాధానం ఇవ్వడానికి సరిపోదు అంటుండే. అంటే అర్థమైంది, ఎంత పెద్ద డేటా అవసరం లేదు మనకి, ఓన్లీ 1 అనమాట. ఓన్లీ 1 అని అర్థం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. Data in statement 2 alone are sufficient to answer the question, while data in statement 1 alone are not sufficient to answer the question అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 అనమాట. అంటే 1 కాదు 2 మాత్రమే అని అర్థం. ఓన్లీ 2. స్టేట్మెంట్ 2 లోని డేటా మాత్రమే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. ఒకటిలో ఉన్న స్టేట్మెంట్ అంటే 1వ స్టేట్మెంట్ లో ఉన్న డేటా మాత్రం ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోదు అని అర్థం అనమాట. ఓకేనండి. ఓన్లీ 1 అంటే 2 సరిపోదు. ఓన్లీ 2 అంటే 1 సరిపోదు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ది డేటా ఇన్ స్టేట్మెంట్ 1 ఎలోన్ ఆర్ ఇన్ 2 ఎలోన్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ అని ఇచ్చాడండి. స్టేట్మెంట్ 1 లో లేదా స్టేట్మెంట్ 2 లోని డేటా మాత్రమే ప్రశ్న సమాధానానికి సరిపోతుంది. ఓకేనండి. అక్కడ మనకి ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ 1 లేదా స్టేట్మెంట్ 2 లోని డేటా మాత్రం ప్రశ్న సమాధానం అంటే ఏదో ఒకటి మాత్రమే. అది గుర్తుంచుకోండి. ఏదో ఒకటి మాత్రమే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఏది ఉపయోగించినా మనకు వస్తుంది అక్కడ అలా. నెక్స్ట్ డీలో చూసుకున్నట్లయితే ది డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 or 2 రెండింటిలో డేటా సమాధానం ఇవ్వడానికి సరిపోతుంది. 2 కాదు అనమాట. ఇక్కడ 2 కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారంటే ది డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ది క్వశ్చన్ అని ఇచ్చారు. స్టేట్మెంట్ 1 మరియు 2 రెండింటిలో డేటా సరిపోతుంది అనండి. అంటే 2 అవుతాయి అనమాట ఇక్కడ. ఓకేనండి. 2 అవుతాయి. చూడండి, ఓన్లీ 1, ఓన్లీ 2, ఏదో ఒకటి. 2 కాదు 2 అవుతుంది అనమాట. ఈ గుర్తుంచుకోండి. ఇదంతా డేటా మనకు అవసరం లేదండి. ఈ డేటాను ఉపయోగించుకొని మనం 64, 65 క్వశ్చన్ ఆన్సర్ చేయాలండి. క్వశ్చన్ నెంబర్ 164 చూసినట్లయితే ఏమి ఇచ్చారంటే
whose body weight is second highest among the 5 boys, Arun, Vijay, Suraj, Raj అండ్ ప్రతాప్. అరుణ్, విజయ్, సూరజ్, రాజు మరియు ప్రతాప్ అనే 5 బాల్లో ఎవరి శరీర బరువు రెండవది అని ఇచ్చాడండి. ఇక్కడ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడండి, యావరేజ్ వెయిట్ ఆఫ్ అరుణ్, సూరజ్ అండ్ వినయ్ ఈజ్ 68 kgs and average weight of Raju and Pratap is 72 kgs. Also, Suraj is 78 kgs, Raju is 68 kgs and Vinay is 46 kgs అని ఇచ్చాడండి. అంటే చూడండి, అరుణ్, సూరజ్, వినయ్ ముగ్గురు యొక్క సరాసరి బరువు ఇచ్చాడండి. ఎంత అండి? 68 కిలోలు అండి. మరియు రాజు ప్రతాప్ యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి? 72 కేజీలు ఇచ్చాడండి. ఇది ఇస్మ కాదండి, ఇక్కడ ఈజ్ వల్ల ఇస్మ అని వచ్చింది. ఇక్కడ యొక్క సగటు బరువు 72 కిలోలు అండి. సూరజ్ 78 కిలోలు, మరి రాజు 68 కిలోలు, వినయ్ 46 కిలోలు అయినట్లయితే ఇక్కడ మనకి ఎవరి యొక్క శారీర బరువు రెండవది అని అడుగుతున్నాడు. అంటే దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో రాయగలమా లేదా, రెండవ దాన్ని మనం గుర్తించగలమా లేదా చూడాలండి. అంతే, ఎవరైనా మనకు అనవసరం అంటే అది గుర్తించగలమా లేదా చూడాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవరిదంటే ప్రతాప్ ఇస్తాడండి. ప్రతాప్ ఏజ్ ఉంది, సూరజ్ ఏజ్ ఉంది, రాజు ఏజ్ ఉంది, వినయ్ ఏజ్ ఉందండి. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతమంది అంటే 5 బాయ్స్ ఉన్నారు. ఇంకా ఎవరితో ఒక్కరు కనుక్కోవాలండి. ఆ ఎవరంటే అరుణ్ కనుక్కోవాలండి. అరుణ్ కనుక్కోగలమా లేదు చూడండి. ఇక్కడ సూరజ్, వినయ్ మనకి రెండు తెలుసు కాబట్టి రెండింటిని అందులో వేసిస్తున్నట్లయితే కనుక్కోగలమండి. అవునా కాదండి? ఇక్కడ చూడండి, సూరజ్ ఇక్కడ ఇవ్వచ్చండి, నెక్స్ట్ వినయ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చండి. ఈ ముగ్గురు యొక్క సగటు బరువు 68 కిలోలు కాబట్టి ఈ ఇద్దరు చేసి దీనికి ఇంటూ 3 చేసినట్లయితే ఈ రెండు పంపించేస్తే అరుణ్ వచ్చేస్తుంది అండి. అంటే దాన్ని ఉపయోగించుకుంటూ మనము ఇక్కడ దీన్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయగలం కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ వన్ కరెక్ట్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దామండి. యావరేజ్ వెయిట్ ఆఫ్ అరుణ్, సూరజ్, వినయ్ అండ్ రాజు ఆర్ 68 kgs and also Suraj is 78 kgs. Raju is 68 kgs and Vinay is 46 kgs. All of them have different weights అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, అరుణ్, సూరజ్, వినయ్, రాజు ఇక్కడ నలుగురు ఇచ్చాడు. నలుగురు యొక్క సగటు బరువు ఇచ్చాడండి. సూరజ్ 78 kgs, రాజు 68 kgs, వినయ్ 46 kgs అండి. ఇప్పుడు మనకు 5 కావాలి కాబట్టి ఇందులో చూడండి ఎవరిది ఇచ్చాడండి, సూరజ్ ఇచ్చాడండి, నెక్స్ట్ రాజు ఇచ్చాడండి, నెక్స్ట్ వినయ్ ఇచ్చాడండి. అంటే ఎవరు కనుక్కోవచ్చు అంటే అరుణ్ చేసి కనుక్కోవచ్చు అండి. ఇంకెవరు ఉండిపోయాడండి, మొత్తం ప్రతాప్ లేదండి. ఇక్కడ ప్రతాప్ ఎక్కడ ఇవ్వలేదండి మనకి. అయితే ప్రతాప్ ఎక్కడ ఇవ్వలేదు, నెక్స్ట్ ఈ యావరేజ్ లో కూడా ఇవ్వలేదండి. కాబట్టి ప్రతాప్ ఏజ్ మనకు తెలియదు. ప్రతాప్ ఏ ప్లేస్ లో ఉన్నాడో తెలిస్తేనే మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయగలమండి. కాబట్టి ఇది మనకి రాంగ్ అవుతుందండి. కాబట్టి మనకి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఓన్లీ 1 అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. చూడండి, ఓన్లీ 1 అనేది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఏ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 165 చూసుకున్నట్లయితే వాట్ విల్ బి ది టోటల్ మార్క్స్ ఆఫ్ సుబోధ్ ఇన్ ఫిజిక్స్ అని ఇచ్చారండి. వాట్ విల్ బి ది టోటల్ మార్క్స్ ఆఫ్ సుబోధ్ ఇన్ ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రంలో సుబోధ్ యొక్క మొత్తం మార్కులు ఎంత అడుగుతుండే, సుబోధ్ యొక్క మొత్తం మార్కులు ఎంత అడిగాడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, యావరేజ్ మార్క్స్ ఆఫ్ సుబోధ్ ఇన్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ కెమిస్ట్రీ ఆర్ 75 అంటే చరిత్ర, భూగోళము మరియు రసాయన శాస్త్రంలో సుబోధ్ యొక్క సగటు మార్కులు 75 అండి. అంటే దీన్ని ఉపయోగించుకుంటే ఏమైనా మనం కనుక్కోగలమండి. చూడండి, సుబోధ్ యొక్క మొత్తం మార్కులు కావాలి, ఏది భౌతిక శాస్త్రం అండి. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఉపయోగించుకుంటే ఏమైనా కనుక్కోగలమండి. చూడండి, ఎందుకంటే 3 యొక్క యావరేజ్ ఇచ్చాడండి కాబట్టి మనం కనుక్కోలేమండి. అంటే దీన్ని ఉపయోగించి కనుక్కోలేము. నెక్స్ట్ ఈజ్ యావరేజ్ మార్క్స్ ఇన్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఫిజిక్స్ 78 అని ఇచ్చాడండి. చరిత్ర, భూగోళము మరియు భౌతిక శాస్త్రంలో అతని యొక్క సగటు మార్కులు చూసుకున్నట్లయితే ఎంత అండి, 78 ఇచ్చాడండి. మరి దీని ద్వారా ఏమైనా కనుక్కోగలమంటే కనుక్కోలేమండి. రెండింటి ద్వారా మనం కనుక్కోలేము. కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ లో రెండు ఎక్కడ చూడండి, ఫోర్త్ ఆప్షన్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఎందుకంటే రెండు కాదండి ఇక్కడ. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మన ఫస్ట్ ఆప్షన్ అయిందండి, ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ అయిందండి. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 166 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 166 చూడండి. There are 3 positive numbers. 1/3 of the average of all 3 numbers is 8 less than the value of highest number, high number. The average of the lowest and the second lowest number is 8. What is the highest number అని అడిగాడు. చూడండి, ఇక్కడ 3 ధన సంఖ్యల్లో మొత్తం 3 సంఖ్యల సగటులో 3ంట 1 వంతు, మొత్తం 3 సంఖ్యల సగటులో 3ంట 1 వంతు పెద్ద సంఖ్య విలువ కంటే 8 తక్కువ అండి. అత్యల్ప మరియు రెండవ అత్యల్ప సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే 8 అండి. అయితే
పెద్ద సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. పెద్ద సంఖ్య ఎంత అని అడుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఇచ్చాడు రాయండి. మొత్తం 3 సంఖ్యల సగటులో 3 సంఖ్యలు అంటే 3 సంఖ్యలు ఏబి అని తీసుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 అండి. ఈ సగటులో ఏమన్నాడంటే 3 ఒక వంతు అన్నాడంటే, అంటే 3 ఒక వంతు అంటే 1/3 వంతు అని అర్థం అనమాట. 1/3 వంతు పెద్ద సంఖ్య విలువ కంటే, పెద్ద సంఖ్య ఏ అనుకుందామండి, ఏ కంటే పెద్ద సంఖ్య విలువ కంటే 8 తక్కువ అండి. ఓకేనండి, ఇది మనకు ఒకటో కండిషన్. రెండో కండిషన్ ఏమన్నాడంటే అత్యల్ప మరియు రెండో అత్యల్ప అంటే, అత్యల్ప అంటే బి, రెండో అత్యల్ప అంటే సి అంటే ఈ రెండింటి యొక్క సగటు అంటే బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ 8 అండి. అంటే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 16 అవుతుంది. ఇది ఇక్కడ వేసుకోండి. ఏ ప్లస్ 16/3 ఇంటూ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 8 అండి. ఇప్పుడు చూడండి 3 × 3 9 అవుతుంది. 9 అటు పంపించండి. ఏ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 9a మైనస్ 9/8 72 అండి. ఇప్పుడు ఈ 9a ఇక్కడ ఉంచండి, ఏ ఇటు పంపించారు అనుకోండి, ఏమవుతుందండి 9a మైనస్ ఏ అవుతుందండి. ఇక్కడ 16 ఉందండి, ఈ మైనస్ 72 కాస్త ఇటు పంపిస్తే ప్లస్ 72 అవుతుందండి. ఓకేనండి, 9a మైనస్ ఏ అంటే ఏమవుతుందండి 80 అవుతుందండి. 80 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 72 చూడండి ఎంత అవుతుందండి 88 అవుతుందండి. 6 + 2 8, 7 + 1 8 అండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 88/8 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 11 అండి. అందులో పెద్ద సంఖ్య ఏదవుతుందండి 11 అవుతుందండి. పెద్ద సంఖ్య ఏమవుతుందండి 11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 167 అండి. ఏ షాప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈజ్ క్లోజ్డ్ ఆన్ మండే. ది యావరేజ్ డైలీ సేల్స్ ఫర్ remaining 6 days of a week is 15,640 rupees and the average sale of Tuesday to Saturday is Rs 14,124 rupees. ది సేల్ ఆఫ్ సండే ఈజ్ అని ఇచ్చాడు. చూడండి, ఎలక్ట్రానిక్ వస్తువుల దుకాణము సోమవారం మూసివేయబడుతుందండి. వారంలో మిగిలిన 6 రోజుల అమ్మకాలు చూసుకున్నట్లు ఇలా ఉన్నాయండి. 6 రోజుల అమ్మకాలు చూసుకున్నట్లయితే 15,640 రూపాయలు ఉన్నాయండి. అంటే సరాసరిగా మంగళవారం నుంచి శనివారం వరకు అండి. మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం అండి. మొత్తం ఎన్ని రోజులు అంటే 5 రోజులు అండి. 5 రోజుల యొక్క సరాసరి చూసుకున్నట్లు ఎంత ఉంటే 14,124 అండి. అయితే ఏమన్నాడు ఆదివారం అమ్మకాలు అన్నాడండి. అంటే ఇందులో లేనిది అంటే ఇక్కడ 5 వారాలు ఉన్నప్పుడు ఇందులో ఆదివారం కొత్తగా వచ్చి చేరిందండి. ఈ ఆదివారం యొక్క సేల్ కావాలంటే ఈ రెండింటి డిఫరెన్స్ చూడాలండి. చూడండి, ఇక్కడ 5 సంఖ్యల యొక్క యావరేజ్ లేదా 5 నెలలు అంటే 5 రోజుల యొక్క యావరేజ్ అనమాట. ఇది 6 రోజుల యొక్క యావరేజ్. ఆదివారం కలపడం వల్ల 6 రోజులు అయింది కదండి. 5 రోజుల యొక్క యావరేజ్ ఎంత ఉంది, 6 రోజుల యొక్క యావరేజ్ ఎంత ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉందండి. ఇక్కడ 0 నుంచి 4 మైనస్ చేస్తే 6 అండి. ఇక్కడ 3 ఉంటుంది, 3 - 2 అంటే 1 అండి. ఇక్కడ 6 ఉంటుంది, 6 - 1 అంటే 5 అండి. 5 - 1 అంటే 5 - 4 అంటే 1 అండి. 1516 అవుతుందండి ఇంటూ 5 అనమాట. ఇది ప్లస్ చేసాడు దీనికి. 5 6 చూడండి, 5 6 33, 5 1 5, 5 + 3 8 అవుతుందండి. 5 5 25, 2, 5 1 5 అంటే 7 వస్తుందండి. మొత్తం ప్లస్ చేసాడు ఇక్కడ 0 12 1 12 1 13 1 23,220 అవుతుందండి. 23,220 కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఆదివారం మాత్రం సేల్ ఎంత ఉందండి 23,200 అవుతుందండి. ఈ షార్ట్ కట్ అయితే చాలా సింపుల్ గా ఉంటుందండి. నార్మల్ ప్రాసెస్ చేస్తే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 168 అండి. ది మీన్ ఐ టెంపరేచర్ ఆఫ్ ది ఫస్ట్ 4 days ఆఫ్ ఏ వీక్ ఈజ్ 25 degrees Celsius అండి. వేరస్ ది మీన్ ఆఫ్ ది లాస్ట్ 4 days ఈజ్ 25.5 degrees Celsius అండి. ఇఫ్ ది మీన్ ఆఫ్ ది హోల్ వీక్ ఈజ్ 25.2 degrees Celsius అండి. దెన్ ది టెంపరేచర్ ఆఫ్ ది ఫోర్త్ డే ఈజ్ అని ఇచ్చారండి. చూడండి, వారంలో మొదటి 4 రోజులు సగటు అధిక ఉష్ణోగ్రత చూసుకున్నట్టు 25 degrees Celsius అండి. చివరి 4 రోజులు చూసుకున్నట్లయితే 25.5 degrees Celsius అండి. మొత్తం వారం చూసుకున్నట్లయితే 25.2 degrees Celsius అండి. అయితే 4వ రోజు అన్నాడండి. మొదటి 4 రోజులు చివరి 4 రోజులు అంటే ఈ 4వ రోజున డబుల్ అవుతుంది కాబట్టి అది తీసివేసేయండి. 4 × మొదటి 4 రోజులు 25 కాబట్టి 4 × 25 అండి. ప్లస్ తర్వాత 4 రోజులు 4 × 25.5 అండి. ఇందులో నుంచి ఎవరు 4వ రోజు తీసాము. 4వ రోజు ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ తీసాము. తీసేస్తే మనకి ఏమొస్తుందండి 7 × 25.2 అండి. ఎందుకంటే వారం రోజుల యొక్క సగటు ఇచ్చాడు కాబట్టి 25.2 ఇచ్చేసామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 కామన్ తీసారనుకోండి 25 + 25.5 అనమాట. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 తో మల్టిప్లై చేసినట్లయితే 7 2 = 14 అండి. 1 7 5 = 35, 1 36 అవుతుంది. 7 2 = 14, 14 + 3 అంటే 17, 176.4 అవుతుందండి. మరి ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది 50.5 కదండి. 4 × 50.5 అనమాట.
మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 176.4. 4 తో మల్టిప్లై చేయండి. ఈ ఎక్స్ కావాలనుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమంటే 4 తో మల్టిప్లై చేసినట్టు 4 5 20 అంటే 2. నెక్స్ట్ 4 0 కాబట్టి 2 వస్తుందండి. 4 5 20 అంటే 202.0 అవుతుందండి. 0 వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ ఈ 176 ఉంది కదండి, చూడండి ఎక్స్ ఇట్ వెళ్ళిందండి, ఈ 176 ఇటు వచ్చిందండి కాబట్టి మైనస్ 176.4 అవుతుంది. మైనస్ చేయండి, 0.6 అవుతుందండి. ఇక్కడ 1 ఉంటుంది అంటే 11 నుంచి 6 మైనస్ చేస్తే 5 అండి. ఇక్కడ మనకి 0 అండి, అప్పు తీసుకున్నాం కాబట్టి 10 ఉంటుంది, 9 ఉంటుంది. 9 మైనస్ 7 అంటే 2 అవుతుందండి. 256 అనమాట. 256 అంటే పాయింట్ ఉంది కాబట్టి 25.6 అండి. ఎక్స్ అంటే ఏంటంటే 4.3 యొక్క టెంపరేచర్ కాబట్టి 25.6 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా ఇక్కడ చివరి 6 రాగానే ఈ 6 ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ పెట్టవచ్చు అండి. ఓకేనండి, ఇది చేసే విధానం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 167 అండి. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 205, 302, 108, 403, అండ్ 202 అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ ఇచ్చిన 5 సంఖ్యల యొక్క సగటు కనుక్కోరండి. సగటు అనగానే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ చేయండి. 205 ప్లస్ 302 ప్లస్ 108 ప్లస్ 403 ప్లస్ 202 ప్లస్ చేయండి. మనకి యావరేజ్ కావాలి కాబట్టి ఇక్కడ 5 సంఖ్యలు ఉన్నాడుగా బై 5 చేసుకోండి. 5 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకసారి యూనిట్ డిజిట్ చూడండి ఏమొస్తుంది. ఇక్కడ 5 ప్లస్ 2 అండి అంటే 7 అవుతుంది. 7 ప్లస్ 8 15, 15 ప్లస్ ఇది ఒక 5 అండి అంటే 20 అవుతుంది. అంటే చివరి 0 వస్తుందండి. చివరి 0 వస్తుంది కాబట్టి మనకి 0 ఆన్సర్ అవ్వచ్చు, 4 ఆన్సర్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు అండి. అంటే ఇది కాదండి. ఓకేనండి, చివరి 0 వచ్చిందండి. దాని ద్వారా తెలుసుకోలేకపోయాం కాబట్టి ఇంకా డీసమ్ చేద్దామండి. డీసమ్ ద్వారా చూడండి, ఇక్కడ డీసమ్ ఇది 0 అండి, ఇక్కడ డీసమ్ 1 అండి, ఇక్కడ డీసమ్ 8 10 1 అండి. మళ్ళీ ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 5 అవుతుందండి. ఇక్కడ డీసమ్ ఏది మ్యాచ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే ప్రాసెస్ ప్రకారం చేసుకుందామండి. ఇక్కడ డీసమ్ 7 5 0 7 4 అండి. ఇక్కడ చూడండి 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 7 అండి. 12 ప్లస్ 7 అంటే మనకి 19 వస్తుంది. అంటే 1 ప్లస్ 4 5 అవుతుందండి. 5/5 అండి. 5/5 అంటే మనకి ఏమొస్తుంది, డీసమ్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. డీసమ్ 1 దీనికి వచ్చింది, దీనికి వచ్చింది, మరి ఏది అవుతుందో చూడండి. ఇప్పుడు 1200 వచ్చే అవకాశం అయితే లేదండి, ఎందుకంటే మనకి బై 5 ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎంత 200 దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అనేది ఎక్కడ ఉంటుందండి, 200 దగ్గరలో ఉంటుందండి. కాబట్టి సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, లేదంటే ఒకసారి ప్లస్ చేసేయండి. మనకి ఎంతమంది ఎంత వచ్చిందంటే 20 వచ్చింది కాబట్టి 0 2. నెక్స్ట్ ఇక్కడ అన్ని మధ్యలో సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అయిపోతుందండి. తర్వాత చూడండి 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 2 అంటే 12 అవుతుందండి. అంటే 1220 అవుతుంది బై 5 అంటే 5 తో డివిజన్ చేయండి. 5 తో చేస్తే 5 2 జ 10 అండి, 5 4 జ 20 అండి, మళ్ళీ 5 4 జ 20 అండి. ఏమవుతుందండి 244 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 244 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 170. క్వశ్చన్ నెంబర్ 170 చూడండి. ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ P and Q ఈజ్ 6000 రూపీస్. దట్ ఆఫ్ Q and R ఈజ్ 5250 రూపీస్ అండ్ దట్ P and R ఈజ్ 5500 రూపీస్. వాట్ ఈస్ పీస్ మంత్లీ ఇన్కమ్ అని అడిగాడు. తెలుగులో చూసుకున్నట్లయితే P మరియు Q ల సగటు నెల ఆదాయం చూసుకున్నట్లయితే 6000 రూపాయలు అండి. Q మరియు R ల సగటు ఆదాయం చూసుకున్నట్లయితే 5250 రూపాయలు అండి. మరియు P మరియు R ల నెల ఆదాయం 5500 అంటే 5500 రూపాయలు. అయితే P యొక్క నెలవారీ ఆదాయం ఎంత అడుగుతున్నాడు అండి. ఇప్పుడు చూడండి, P ప్లస్ Q ఆదాయం కావాలంటే సగటు ఆదాయం అంటే P ప్లస్ Q బై 2 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 6000 అండి. ఈ బై 2 కాస్ట్ పంపించినట్లయితే ఇంటూ 2 అవుతుందండి. మనకి ఏమవుతుందండి 12000 రూపీస్ అవుతుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ Q ప్లస్ R తీసుకుందామండి. వీళ్ళ యొక్క సగటు అంటే బై 2 ఉంటుందండి, ఆ 2 ఇటు పంపించండి. వీళ్ళ యొక్క సగటు ఎంత అండి 5250 రూపీస్ కాబట్టి ఇంటూ 2 అండి. చేస్తే ఏమవుతుంది చూడండి, మొత్తం ప్లస్ చేయండి. 0 2 5 జ 10 1 2 2 జ 4 ప్లస్ 1 5 10 అండి. అంటే 10500 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే P ప్లస్ R అండి. P ప్లస్ R వీరి యొక్క P ప్లస్ R ఇది వీళ్ళ యొక్క సగటు జీతం చూసుకున్నట్టు ఎంత ఉందంటే 5500 అంటే మనకు బై 2 ఉంటుంది కాబట్టి ఇటు వస్తే ఇంటూ 2 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 0 0 2 5 10 1 2 5 10 అంటే 11 అవుతుందండి. 11000 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు 3 ప్లస్ చేసాం అనుకోండి, ఏమవుతుందండి ఇదొక P ఇదొక P అండి, అంటే 2P వస్తుందండి. నెక్స్ట్ ఇదొక Q ఇది 2Q వస్తుందండి, అంటే P ప్లస్ Q ప్లస్ R 2R అండి. అన్నింటిలో కూడా మనం 2 కామన్ తీస్తున్నాను, డైరెక్ట్ గా నేను చేస్తానండి. ఇవన్నీ ప్లస్ చేయండి, ఎంత వస్తుంది చూడండి 0 0 5 ప్లస్ అన్నిటికి 0 ఉంది కాబట్టి 5 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 3 అండి, అంటే 33500 అవుతుందండి. ఓకేనండి, మరి P ప్లస్ Q ప్లస్ R ఇజ్ ఈక్వల్ ఏమవుతుందండి 33500
బై 2 అవుతుంది. 2తో చూడండి 2 1 2 ఇంకా 13 ఉంటుంది. 2 5 2 6 12 2 6 12 ఇంకా 15 ఉంటుంది. 2 7 14 2 5 0 అండి. అంటే 16,750 అవుతుందండి. అయితే మనకి ఏం కావాలంటే పి యొక్క ఆదాయం మాత్రమే కావాలండి. పి వదిలేసి ఈ క్యూఆర్ వాల్యూ వేసండి. క్యూఆర్ వాల్యూ ఎంత ఇదే కదండి, అందులో వేసేయండి. వేస్తే ఏమవుతుందండి, పి ప్లస్ క్యూఆర్ వాల్యూ ఎంత అండి 10500 ఈజ్ ఈక్వల్ టు 167500 అండి. 16750 దట్ ఎంప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 16750 నుంచి ఈ 16 ఎంతండి 10,500 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది 0 5 2 6 అండి. 6250 అవుతుందండి. 6250 కాబట్టి మనకి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6250 అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ అంటే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 171. The average of 6 numbers is 7. The average of 3 numbers of them is 5. What will be the average remaining numbers అని ఇచ్చాడండి. 6 సంఖ్యల యొక్క సగటు 7, వాటిలో 3 సంఖ్యల యొక్క సగటు 5 అండి. మిగిలిన సంఖ్యల యొక్క సగటు అడిగాడండి. 6 సంఖ్యల సగటు 7 కాబట్టి 6 × 7 అవుతుందండి. ఆ సంఖ్యల మొత్తం 3 సంఖ్యల యొక్క సగటు 5 ఇచ్చాడు కాబట్టి ఆ సంఖ్యల మొత్తం కావాలంటే ఏమవుతుంది 3 × 5 అవుతుంది. రిమైనింగ్ అడిగాడు, మిగిలిన అడిగాడు కాబట్టి 2 మైనస్ చేసండి. 6 నుంచి 3 మైనస్ చేస్తే ఇంకెన్ని ఉంటాయండి, 3 సంఖ్యలు ఉంటాయండి. కాబట్టి దీనికి యావరేజ్ ఏమవుతుందండి 6 7 42, 3 5 15 అండి బై 3. ఈ 2 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 42 నుంచి 15 తీయండి. ఇక్కడ మైనస్ చేసినా లేదు, లేదా 3 తోటి క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం లేదు. 42 మైనస్ 15 చేస్తే ఇక్కడ 12 7 తీసినట్లయితే 12 5 తీస్తే 7 అవుతుందండి. ఇక్కడ 3 ఉంటుంది, 3లో 1 తీస్తే 2 అండి. 27/3 అవుతుందండి. 3 1 3 9 కాబట్టి ఆ మిగిలిన సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 9 అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 172 చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ is 30 kgs and the average weight of girls in the same class is 20 kgs. If the average weight of the whole class is 23.25 kgs, what could be the possible strength of boys and girls respectively in the same class అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఒక తరగతిలో అబ్బాయిల యొక్క సగటు బరువు 30 కేజీలు మరియు తరగతిలో బాలికల యొక్క సగటు బరువు 20 కేజీలు అండి. మరియు తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థుల యొక్క సగటు చూసుకున్నట్లయితే 23.25 కేజీలు 25 కేజీలు బరువు ఉంటే ఆ తరగతిలో వరుసగా బాలురు మరియు బాలికల సంఖ్య కావాలండి. ఇక్కడ మనం చూడండి, బాలురు బాలికలు ఇచ్చి దాన్ని మిక్సింగ్ ఇచ్చాడు కాబట్టి మిక్సర్ అండ్ డెలిగేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ తీసుకోండి. బాయ్స్ కి యావరేజ్ ఎంత అండి 30 అండి, గర్ల్స్ కి యావరేజ్ ఎంత 20 అండి. రెండు కలిసి ఎంత అండి 23.25 అండి. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, దీనికి డిఫరెన్స్ ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 3.25 అవుతుందండి. ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 6.25 అవుతుందండి. 6.75 అవుతుంది. ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్, ఇక్కడ పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పాయింట్ అనేది ఎలిమినేట్ చేసుకున్నట్లయితే 25 అయితే క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ చేసండి. 25 తో చేస్తే 25 1 25 అండి. ఇక 25 తీసినట్లయితే మనకి ఇంకా 175 ఉంటుంది కాబట్టి 7 పడుతుందండి. ఓకేనండి. ఇక్కడ మనం 25 తో ట్రై చేసినట్లయితే 25 2 అండి 150 150 కాదు 50 అండి. 25 2 50 ఇంకా 175 ఉంటుంది కాబట్టి 7 అండి. అంటే 17:27 వస్తుందండి. మనకి 17:27 అంటే 17 తోని 27 తోని పోయిదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటే మనకు కనిపిస్తుంది కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. లేదు కొన్ని సందర్భంలో 17 2 34, 27 2 54 ఈ రెండు కూడా ఆన్సర్ లో ఉండొచ్చండి. ఓకేనండి, అది చూసుకోండి. ఇక్కడ ఏదైతే రేషియో వచ్చిందో రేషియోకి అనుగుణంగా ఏవైతే ఉన్నాయో అవే మనకు ఆన్సర్స్ అవుతాయి కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ మనకి 13 కూడా ఉంది కాబట్టి సరిపోయిందో లేదో. 25 తో 325 కి డివిజన్ చేయండి. 25 1 25 అండి. 75 వస్తుంది. ఇక్కడ 3 పడుతుందండి 13 అండి. ఇక్కడ 27 సరిపోయిందండి. కాబట్టి అందుకే కొద్దిగా డౌట్ వచ్చింది. కాబట్టి మనకి ఎందుకంటే మీద ఆప్షన్ లో కూడా మనకి 13 ఉందండి. 13 27 ఉంది. అది 27 ఉందండి. అందుకోసం నేను ఆలోచించాను. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఇది 13, ఇది 27 అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 173 అండి. ది యావరేజ్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి ఈజ్ 11. యావరేజ్ ఆఫ్ సి కామా డి అండ్ ఈ ఈజ్ 17. యావరేజ్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ ఈజ్ 22. యావరేజ్ ఆఫ్ ఈ అండ్ సి ఈజ్ 17. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్ అని అడిగాడు. ఏబిసిడి యొక్క సగటు 11, సిడిఈ యొక్క సగటు 17, ఈఎఫ్ ల యొక్క సగటు 22, ఈసీల యొక్క సగటు 17 అయినటువంటి ఏబిసిడిఈఎఫ్ ల యొక్క సగటు కనుక్కోండి అని అడిగాడు క్వశ్చన్.
ఇక్కడ చూడండి ఏవేవి ఉన్న ఈక్వేషన్ రాసేయండి. ఏబిసిల సగటు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11 అండి. ఇక్కడ బైలో 3 ఉంటుంది కాబట్టి ఇంటూ 3 అవుతుందండి, కాబట్టి 33 అవుతుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ ఇక్కడ సిడిఈల సగటు అన్నాడు కాబట్టి సి ప్లస్ డి ప్లస్ ఈ అనమాట. ఇది ఈక్వల్ టు ఏమవుతుందండి 17 కాబట్టి 17 ఇంటూ 3 అండి. 17 3 51 కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ అన్నాడండి. ఈఎఫ్ యొక్క యావరేజ్ అన్నాడు కాబట్టి ఈ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుందండి ఇంటూ 2 అనమాట 44 అండి. నెక్స్ట్ ఈసీ అని అడిగాడండి. ఈ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 17 ఇంటూ 2 అండి, కాబట్టి 34 అవుతుందండి. ఓకేనండి. అయినట్లయితే ఏం అడిగాడండి ఏబిసిడిఈఎఫ్ యొక్క సగటు అడిగాడండి. ఏబిసిడిఈఎఫ్ యొక్క సగటు అండి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఈక్వేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. బి ఇంకెక్కడ ఉందో లేదు. సి 2 ఉన్నాయండి. సి 2 ఉన్నాయి, ఇది మైనస్ చేస్తే సి అయిపోతుందండి. ఇది మైనస్ చేసుకోవచ్చు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డి 1 ఉందండి, సరిపోయింది. ఈ మాత్రము ఇక్కడ మైనస్, ఇక్కడ ఇది ప్లస్ చేస్తాం కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది, కాబట్టి ఇలా చేస్తే సరిపోతుందండి. ఫ్రమ్ ఇక్కడ ఎఫ్ఆర్ రాసినట్టే ఫ్రమ్ అని అర్థం. ఫ్రమ్ 1 + 2 + 3 చేయండి, -4 చేయండి. చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అలా చేస్తే ఏమవుతుందండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ అది ఈ ప్లస్ ఎఫ్ మైనస్ ఈ మైనస్ సి అండి. ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కలిపినట్లయితే ఎంత అవుతుందండి 33 + 51 + 44 + 34 అండి. మొత్తం ప్లస్ చేయండి. ఇక్కడ చూడండి ఏబిసి కాబట్టి ఇక్కడ 2 సీలు ఉన్నాయండి. ఈసీ క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఈ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమి మిగులుతుంది చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఇది డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ మిగులుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ప్లస్ చేసినట్లయితే 33 51 44 34 మొత్తం ప్లస్ చేసండి. సారీ ఇది మైనస్ అండి, లాస్ట్ లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ చేసాం ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 33 నుంచి 34 తీస్తే -1 అవుతుందండి. -1 ఇక్కడ ఇచ్చేసినట్లయితే ఇక్కడ 50 అవుతుంది అనమాట. 50 + 44 అంటే 94 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 94 అండి. మరి దీనికి యావరేజ్ కావాలి కాబట్టి మొత్తం ఇక్కడ ఎన్ని నెంబర్స్ అంటే 6 నెంబర్స్ కాబట్టి బై 6 చేశారు అనుకోండి, ఇక్కడ కూడా 6 వస్తుందండి. 6 తో డివిజన్ చేసినట్లయితే 6 తో 6 1 6 అండి, ఇంకెంత ఉంటుందండి 34 ఉంటుందండి. 6 5 30 అండి, 4 మిగులుతుందండి. అంటే 15 and 4/6 అండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 15 and 2/3 అని రాసుకోవచ్చండి. 15 and 2/3 is correct answer అనమాట. 15 and 2/3 is correct answer. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 174. There are 4 consecutive odd numbers x1, x2, x3 and x4 and they 3 consecutive even numbers y1, y2, y3. The average of the odd is 6 less than the average of the even number. If the sum of 3 numbers is 16 less than the sum of the 4 odd numbers, what is the average of x1, x2, x3 and x4 అని అడిగాడండి. చూడండి వరుస 4 బేస్ సంఖ్యలు ఈ x1, x2, x3, x4 అండి, మరియు వరుస 3 సరి సంఖ్యలు y1, y2, y3 లలో బేస్ సంఖ్యల సగటు సరి సంఖ్యల సగటు కంటే 6 తక్కువ అండి. బేస్ సంఖ్యల సగటు సరి సంఖ్యల సగటు కంటే 6 తక్కువ అండి. 3 సరి సంఖ్యల మొత్తము 4 బేస్ సంఖ్యల మొత్తము కంటే 16 తక్కువగా ఉంటుందండి. అయితే x1, x2, x3, x4 ల సగటు ఎంత అడుగుతుందండి. ఇక్కడ వరుస బేస్ సంఖ్యలు కాబట్టి ఇవి బేస్ సంఖ్యలు చూసుకోండి. బేస్ సంఖ్యలు x1, x2, x3, x4 అండి. అయితే దీని యొక్క యావరేజ్ ఏమవుతుందండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్స్ యొక్క యావరేజ్ అవుతుంది. x2 + x3/2 అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ సరి సంఖ్యలు తీసుకున్నట్లయితే y1, y2, y3 అండి. దీని యొక్క యావరేజ్ ఏమవుతుందంటే y2 అవుతుందండి. దీని యావరేజ్ ఏమవుతుందంటే y2 అండి. ఓకేనండి. కాబట్టి ఇది యావరేజ్ అంటే మొత్తం అన్నప్పుడు మనకి ఏమవుతుంది × 4 అవుతుంది. దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇది యావరేజ్ అంటే టోటల్ సమ్ కావాలనుకోండి ఏమవుతుందండి × 4 అవుతుంది. కాబట్టి 2 1 2 2 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది 2 × x2 + x3 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 2y2 అవుతుందండి. 2y2 3y2 అవుతుంది. ఓకేనండి. 3y2 ఇది సమ్ అనమాట. ఇది సమ్, ఇది యావరేజ్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ సింపుల్ గా చేయగలరు. లేదంటే ప్రాసెస్ మనకి ఎక్కువైపోతుంది. అంత ప్రాసెస్ చేస్తే మాత్రం మనకు టైం వేస్ట్ కూడా అండి. ఓకేనండి. అయితే
ఇప్పుడు చూడండి, దీన్ని ఉపయోగించి మనం ఆన్సర్ చేద్దాము. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు కండిషన్ చూడండి. బేస్ సంఖ్యల సగటు సరి సంఖ్యల సగటు కంటే 6 తక్కువ అండి. సరి సంఖ్యల సగటు ఎంత అంటే y2 అండి. y2 కంటే ఈ బేస్ సంఖ్యల సగటు ఎంత అండి చూడండి. బేస్ సంఖ్యల సగటు x2 + x3/2 కాబట్టి ఇది ఎంత తక్కువ అండి. x2 + x3/2 = 6 తక్కువ అండి. ఇది ఒక కండిషన్ అండి. ఇంకో కండిషన్ ఏంటంటే మూడు సరి సంఖ్యల మొత్తము ఎంత అంటే 3/2 అండి. 3 సరి సంఖ్యల మొత్తము 4 బేస్ సంఖ్యల మొత్తం కంటే 16 తక్కువ అండి. రివర్స్ ఇచ్చాడా. బేస్ సంఖ్యల సగటు సరి సంఖ్యల సగటు కంటే తక్కువ. సరిపోయింది. అయితే ఇది ముందు వస్తుంది చూసుకోండి. ఇది తర్వాత చెప్పేద్దాం. కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది ముందు వస్తుంది కాబట్టి 2 × x2 + x3 - 3y2 = ఎంతండి 16 అన్నాడు కాబట్టి = 16 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఈ y 2 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 2y2 - x2 - x3 = 6 2 ఎంత అంటే 12 అవుతుందండి. ఇక్కడ మనం ఇక్కడ కామన్ తినకు కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2x2 + 2x3 - 3y2 = 16 అండి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయగలమా చూడండి. ఇక్కడ ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, అంటే దీనికి 2తో ఇంటూ చేసి 2 ప్లస్ చేసేయండి. 2తో ఇంటూ చేస్తే ఏమవుతుందంటే 4y2 అవుతుందండి. -2x2 అవుతుంది. -2x3 అవుతుంది. = 24 అవుతుందండి. ఇప్పుడు 2 మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ వేస్తాను చూడండి. ఇక్కడ -2x2 సారీ మైనస్ మళ్ళీ వస్తుంది. ఇక్కడ -2x3 + 4y2 = 24 అండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేసి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేముంటుందండి -3y2 + y2 అండి. 4y2 అంటే ఏమవుతుంది ప్లస్ y2 వస్తుందండి. y2 = ఇది 24 అండి, ఇది 16 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది 40 అవుతుంది. అంటే y2 = 40 అనమాట. y2 = 40. y2 = 40 అయినట్లయితే మనకి యావరేజ్ ఏమవుతుంది చూడండి. దీనికంటే 40 కంటే ఇది ఎంత తక్కువ అండి, 6 తక్కువ. కాబట్టి ఏమవుతుందంటే 36 6 తక్కువ అంటే 34 అవుతుందండి. కాబట్టి 34 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసి వచ్చండి. చూడండి ఇక్కడ y2 = ఎంత ఇచ్చాడండి 40 ఇచ్చాడు కాబట్టి దీని యొక్క యావరేజ్ ఏమవుతుందండి. మనం ఆల్రెడీ యావరేజ్ అని దీన్ని ఇక్కడ మనం x2 x3 అనుకున్నాం కానీ x3 అనుకోకుండా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనండి. అంటే దీన్ని సమ్ము ఏ అని దీని సమ్ము బి అని అలా అనుకుని కూడా చేయొచ్చు అనమాట. చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్ కూడాను. అయితే మనకి అంత ప్రాబ్లం ఎందుకనేసి ఇలా చేసాము. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, యావరేజ్ని ఏ అని అనుకోండి, దీన్ని బి అని అనుకోండి, అలా ట్రై చేయండి, మీకు వచ్చేస్తుందండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి y2 = 40 వచ్చిందండి. ఈ ఈక్వేషన్ లో మనము 40 వేసినట్లయితే 40 మైనస్ దీని యొక్క యావరేజ్ అనమాట. ఇది యావరేజ్ అని ఏబిజి అని రాశానండి. = 6 కదండి. దేని యొక్క యావరేజ్ అండి, బేస్ సంఖ్యలోకి యావరేజ్ అనమాట, ఆడ్ నెంబర్ లోకి యావరేజ్. ఓన్లీ యావరేజ్ కావాలంటే ఏమవుతుందండి, ఓన్లీ యావరేజ్ కావాలనుకుంటే 40 - 6 అవుతుంది. 40 - 6 = ఏమవుతుందండి 34 అవుతుందండి. 34 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 175 చూడండి. ఏ లైబ్రరీ హ్యాస్ an average of 510 visitors on Sunday and 240 on the other days. What is the average number of visitors per day in the month of June beginning with a Sunday? ఈ లైబ్రరీకి ఆదివారం సగటున 510 మంది, ఇతర రోజుల్లో 240 మంది సందర్శకులు ఉంటారండి. ఆదివారం ప్రారంభమయ్యే జూన్ నెలలో రోజుకు సగటున సందర్శకుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం చేయడం జరిగిందండి. మరొకసారి ఒకటి చూద్దామండి. ఇక్కడ లైబ్రరీలో చూసుకున్నట్లయితే మనకి సండే చూసుకున్నట్లయితే 510 అండి. కాబట్టి సండే అంటే తీసుకోండి 510. సండే ఎంతమంది వస్తారంటే 510 మెంబర్స్ వస్తారండి, సందర్శకులు ఉంటారు. రిమైనింగ్ డేస్ చూసుకున్నట్లయితే ఎంతంటే రిమైనింగ్ డేస్ చూసుకున్నట్లయితే 240 అండి. ఇక్కడ మనకి 1 వీక్ చూసుకున్నట్లయితే ఎన్ని సండేస్ ఉంటాయి, ఎన్ని రిమైనింగ్ డేస్ ఉంటాయి మీకు తెలుసుకోండి. అలాగే మనకి ఏమడిగాడు చూడండి, ఇక్కడ జూన్ నెలలో రోజుకు సందర్శకుల సంఖ్య కావాలండి. ఎప్పుడంటే ఆదివారంతో ప్రారంభమయ్యే జూన్ నెలకు ఎన్ని రోజులు ఉంటాయి చూడండి. జూన్ లో మనకు చూసుకున్నట్లయితే 30 రోజులు ఉంటాయండి. జూన్లో మనము 30 రోజులు ఉంటాయండి. 30 రోజులు అంటే 5 సండేస్ ఉంటాయి. ఎందుకంటే సండేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 సండేస్ ఉంటాయండి. 25 అదర్ డేస్ ఉంటాయండి.
25 అదర్ డేస్. 5 సండేస్ ఉంటాయి కాబట్టి 5 ఇంటూ ఒక సండేకి ఎంతమంది వస్తారండి? 510 వస్తారు కాబట్టి 5 ఇంటూ 510 అండి. ప్లస్ రిమైనింగ్ డేట్ 25 కాబట్టి 25 ఇంటూ 240 అండి. మనకి యావరేజ్ కావాలి కాబట్టి బై ఏమొస్తుంది 30 డేస్, ఎందుకంటే జూన్లో 30 డేస్ కాబట్టి. ఇప్పుడు చూడండి రెండు ఇంటూ చేయండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ 5తో 5 1 జా 5 అండి, 5 5 జా 25 అండి. ఇక్కడ 25తో చేసినట్లయితే 25 4 జా 100 అండి, 25 2 జా 50 అండి, 50 ప్లస్ 10 అంటే 60 అవుతుంది, 600 అవుతుంది అనమాట. రెండు ప్లస్ చేయండి, బై 3 చేయండి. 3తో కూడా డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుందేమో, 3తో 3 8 జా క్యాన్సిల్ అయిపోతుందండి, 3తో 3 2 జా 3 1 జా 3, ఇంకా మనకి ఎంత ఉంటుందండి 7 అండి, 3 7 జా. ఇప్పుడు మనము ప్లస్ చేసినట్లయితే సింపుల్గా మనం ప్లస్ చేసి వచ్చాము 3తో 17తో 17 5 జా చూడండి ఎంత అంటే 85 అవుతుంది, ప్లస్ 25 4 జా 200 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 285 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 285 ఇస్ కరెక్ట్ ఆన్సర్. లేదా ఇక్కడే మీరు డీసమ్ చేసుకోవచ్చు, లేదా యూనిట్ డిజిట్ మనం చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే యూనిట్ డిజిట్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి. ఓకేనండి, అలా ఏం చేసుకోవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నేను సింపుల్ గా క్యాన్సిల్ అయిపోయింది అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగిందండి. మీకు నచ్చిన మెథడ్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 176 అండి. ది మార్క్స్ ఆఫ్ 6 బాయ్స్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ 48 59 87 37 78 అండ్ 57. వాట్ ఆర్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 6 బాయ్స్ అనండి. ఒక సమూహంలో 6 మంది అబ్బాయిల మార్కులు 48 59 87 37 78 మరియు 57. మొత్తం 6 మంది అబ్బాయిల యొక్క సగటు మార్కులు కావాలండి. 6 మంది యొక్క మార్కులు మొత్తం ఇచ్చి చేసుకోండి. 48 ప్లస్ 59 ప్లస్ 87 ప్లస్ 37 ప్లస్ 78 ప్లస్ 57 అండి. బైలో మనకి ఎన్ని వస్తాయండి? 6 మంది అబ్బాయిలు కాబట్టి బై 6 వస్తుందండి. యావరేజ్ ఇప్పుడు కనుక్కోండి, మొత్తం ప్లస్ చేయండి. ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏదైనా మనకు చేంజింగ్స్ ఉన్నాయో చూసుకోండి, దాన్ని బట్టి మన ఆన్సర్ గుర్తుపట్టండి. యూనిట్ డిజిట్లో చూడండి, ఇక్కడ ఏమొస్తుంది యూనిట్ డిజిట్ అంటే 8 ప్లస్ 9 అండి, 8 ప్లస్ 9 17 అండి, 7 ప్లస్ 7 14 అండి, 4 ప్లస్ 7 11 అండి, 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 7 అంటే 6 వస్తుందండి. అంటే చివరిలో 6 వచ్చిందండి, మళ్ళీ బైలో 6 ఉందండి. 6 బై 6 అంటే మనకి చివరిలో ఏమి వచ్చే అవకాశం ఉందండి? 1 వచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి, లేదా 6 వచ్చే అవకాశం ఉందండి. 6 1 6, 6 6 36 కాబట్టి 1 వచ్చే అవకాశం ఉంది, లేదా 6 వచ్చే అవకాశం ఉందండి. 6 ఆప్షన్ లేదండి, 1 ఉంది కాబట్టి 61 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 61 ఈస్ కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఒకసారి మీరు తెలుసుకోవడం కోసం పూర్తిగా చేసేయండి, తప్పేం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తే ఎంత వచ్చిందండి? ఇదంతా మనకి ఏంటంటే యూనిట్ డిజిట్ అనమాట. ఇది యూనిట్ డిజిట్. ఇక్కడ మనం డైరెక్ట్ గా ప్లస్ చేసినట్టు 6 వచ్చిందండి. మొత్తం ఎన్ని వన్స్ వచ్చి చూడండి, 4 వచ్చాయండి, 40. 4 ప్లస్ 4 8 అండి, 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 8 21, 21 24, 24 31, 31 ప్లస్ 5 అండి, 31 ప్లస్ 5 అంటే 36 అండి, బై 6. 6 చూడండి, 6 6 36 6 1 అండి, కాబట్టి 61 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 177 అండి. The average weight of a group of 75 girls was calculated as 47 kgs. It was later discovered the weight of one of the girl was read as 45 kgs, whereas the actual weight is 25 kgs. What is the average weight of the group of 75 girls? Round of 2 digits after decimals అని ఇచ్చారండి. అంటే చూడండి, 20 మంది బాలికల యొక్క సగటు బరువు చూసుకున్నట్లయితే 47 కిలోలు అండి. బాలికల్లో ఒక బాలిక యొక్క బరువు 45 కిలోలుగా చదివినట్లు తర్వాత కనుగొనబడిందండి. ఆమె అసలు బరువు చూసుకున్నట్లు 25 అండి, అంటే 25 బదులుగా 45 చదివేశారనమాట. అయితే 75 మంది బాలికల యొక్క సమూహము 75 మంది బాలికల సమూహం యొక్క అసలు బరువు ఎంత అడుగుతుందండి. దశాంశం తర్వాత 2 అంకెలు సవరించి చెప్పమంటున్నాను, అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రాదని అర్థం అనమాట. ఓకేనా, 75 మంది యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 47 అండి, 47. అందులో నుంచి 45 కేజీలు తప్పుగా చదవబడింది కాబట్టి 45 బయట తీసామండి. 25 ఒప్పుగా చదవబడింది కాబట్టి ప్లస్ చేసామండి. ఓల్ బై ఎంత అంటే మొత్తం ఎంతమంది అండి విద్యార్థులు? 75 మంది కాబట్టి 75 అండి. అంటే 47 మైనస్ ఈ 2 మైనస్ చేసి మనకి ఏమొస్తుంది? 20 వస్తుందండి. 20 బై 75 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 4, 5తో చూసుకున్నట్లయితే 5 15 అండి, 4 బై 15 వస్తుందండి. 4 బై 15 అంటే 15 మనం 4తో 15తో 4కి భాగించినట్లయితే 0 పాయింట్ అవుతుందండి. ఇక్కడ మనకు 0 పెట్టుకుంటాము. 3 ఎక్కువైపోతుంది కదా, 2 పడుతుందండి. 2 30 అండి, ఇంకా 10 మిగులుతుంది, అంటే 100 అవుతుంది. 6 అండి 90 అండి, మళ్ళీ 10 మిగులుతుంది, మళ్ళీ 6 అండి, అలా 266 వస్తుంది అనమాట. కాబట్టి ఏమవుతుందంటే 47 మైనస్ 0.6
266 అండ్ సో అని వస్తుందండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి. ఈ రెండు మైనస్ చేసినట్లయితే 47 నుంచి ఈ 2.66 మైనస్ చేసినట్లయితే మనకి 46 పాయింట్ ఇక్కడ 66 ఉన్నాయి, ఇక్కడ మనకి 33లో వస్తాయండి. 333 ఇలా వస్తాయి. ఇక్కడ మనకి 2 ఉందండి, 9లో 2 తీస్తే ఎంత 7 అండి, అంటే 733 అలా అండ్ సో అని వస్తుందండి. మనం సవరించినట్లయితే ఏమవుతుందంటే 46.73 మాత్రం అవుతుందండి. 46.73 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే నన్ ఆఫ్ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ దశాంశం తర్వాత 2 అంకెలు సవరించమన్నటువంటి ఇక్కడ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లయితే దశాంశం తర్వాత మనకి అంకెలు సవరించడానికి అవకాశం లేకుండా మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం నన్ ఆఫ్ దిస్ డైరెక్ట్ గా పెట్టొచ్చు. కొన్ని సందర్భంలో మన డౌట్ ఎందుకనే ఉద్దేశంతో మనము ఆన్సర్ పూర్తిగా చేయడం జరిగిందండి. 46.73 అవుతుంది. 46.73 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం షార్ట్ టెక్నిక్ ఉపయోగించామంటే డైరెక్ట్ గా మనము ముందున్న యావరేజ్ తీసుకున్నాము, తప్పు మైనస్ పెడుతుండే, తప్పు ముందు మైనస్ పెట్టుకోవాలి, ఒప్పుకు ముందు అంటే కరెక్ట్ ఆన్సర్ కి ముందు ప్లస్ పెట్టుకోవాలి, తప్పు ఆన్సర్ కి ముందు మైనస్ పెట్టుకోవాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది ఈ డిఫరెన్స్ కి మాత్రం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్స్ కి యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిఫరెన్స్ బై టోటల్ నెంబర్స్ అనమాట. టోటల్ 75 కాబట్టి 75 చేసామండి. చేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే యావరేజ్ టాపిక్ అనేది ఈ రోజుతో మనకి కంప్లీట్ అయిందండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ టాపిక్ అయితే మనకి కంప్లీట్ అయిందండి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్ ఓల్డ్ బుక్ లో యావరేజ్ కంప్లీట్ చేసామండి. యావరేజ్ ఆర్ఎస్ అగర్ న్యూ బుక్ లో కూడా యావరేజ్ కంప్లీట్ చేసామండి. మనం నెక్స్ట్ కెరెన్స్ అర్థమెటిక్ యావరేజ్ అనేది మనం పూర్తి చేయబోతున్నాము. అది కూడా మన 3-4 days లో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం డైరెక్ట్ గా మనము అర్థమెటిక్ సిలబస్ లోకి వెళ్ళిపోతాం. రేషియో ప్రొపోర్షన్ కానీ పర్సంటేజ్ కానీ మనం ఓపెన్ చేసి మనం క్లాసెస్ అనేది కండక్ట్ చేద్దాము. ఇప్పటి వరకు బేసిక్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఇవి వస్తేనే మీరు నెక్స్ట్ వచ్చే అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది చాలా బాగా చేయగలరు. కాబట్టి ఇవన్నీ ముందు చెప్పడం జరిగిందండి. ఇప్పటికీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర జాయిన్ అవ్వలేదు, సిలబస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సిలబస్ అనేది కూడా మనకి రీసెంట్ గా మరొక 4-5 days లో, అంటే 3 days లో కూడా 3-4 days లో మనకి సిలబస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే జాయిన్ అవ్వమని చెప్పండి. మనం వీలున్నంత వరకు ఎంత షార్ట్ టెక్నిక్ లో చెప్పాలనుకున్న అంత షార్ట్ టెక్నిక్ లో చెప్తాము. ప్రతి వీడియో కింద కూడాను మీరు ఇంకా దీనికంటే బెటర్ సొల్యూషన్ మీకు కనిపించినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మనం మిగిలిన వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాము. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.